మేడ్ ఇన్ ఇండియా ఏఐ అసిస్టెంట్ మరింత చౌకగా చాట్‌జీపీటీ ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ని ఈరోజు మన ఏఐ తెలుగు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో మీరు చూస్తున్నారు ఏఐ తెలుగు. మొదటిగా మీరు విద్యార్థులైనా ఉద్యోగస్తులైనా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న అప్డేట్స్ కోసం ఖచ్చితంగా మన ఏఐ న్యూస్ని ఫాలో అవ్వండి. మన ఏఐ తెలుగు బిగినర్ కోర్స్ 13th బ్యాచ్ అక్టోబర్ 6వ తారీఖు నుంచి స్టార్ట్ చేస్తున్నాం. కేవలం 3,000 రూపాయలకి ఏఐ లెవెల్ 1 రికార్డింగ్ కోర్స్ కూడా ఆఫర్ చేస్తున్నాం. అలానే 10,000 రూపాయలకి ఏఐ లెవెల్ 1 లెవెల్ 2 కాంబో కోర్స్ ఆఫర్ చేస్తున్నాం. ఇంట్రెస్ట్ ఉంటే మన ఏఐ తెలుగు కోర్సులో జాయిన్ అవుదాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి. ఫస్ట్ న్యూస్లో అయితే తెలంగాణ ప్రభుత్వం ఒక అద్భుతమైన నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందనమాట. భారత్ సిటీని నిర్మించబోతున్నారు. దానికి పెట్టిన పేరు ఏంటంటే భారత్ ఫ్యూచర్ సిటీ అనమాట. మొత్తం 765 కిలోమీటర్ల ఈ డిస్టెన్స్లో అయితే పర్టికులర్ ఓవరాల్గా దీన్ని అయితే బిల్డ్ చేస్తామని చెప్తున్నారు. ఇందులో భాగంగా వీళ్ళు ఏ టాపిక్స్ మీద ఫోకస్ చేస్తారంటే లైఫ్ సైన్సెస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్, ఎలక్ట్రిక్ వెహికల్స్, ఎనర్జీ స్టోరేజ్, టూరిజం, ఎంటర్టైన్మెంట్, ఫిల్మ్ ప్రొడక్షన్, హెల్త్ మరియు నాలెడ్జ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ కూడిన భారత్ ఫ్యూచర్ సిటీని అయితే మనకి హైదరాబాద్ నగరంలో అయితే నిర్మించబోతున్నారు. ఇక నెక్స్ట్ చూసిన అయితే యూట్యూబర్ అయిన ధ్రువ్ రాతే గారు తన ఏ స్టార్ట్అప్ని అయితే రివీల్ చేశారన్నమాట. దాని పేరే ఏఐ ఫీస్టా అనే ఒక పేరుతో అయితే ఈ స్టార్ట్అప్ని అయితే తీసుకొచ్చినట్టుగా చెప్తున్నారు. ఈ ఏఐ ఫీస్టా స్టార్ట్అప్లో వీళ్ళు చెప్తున్న హైలైట్స్ ఏమని చెప్తున్నారంటే చాట్‌జీపీటీ, జెమినై, క్లౌడ్, గ్రాక్ మరియు పర్ప్లెక్సిటీ వంటి ఏఐ మోడల్స్ అన్ని కూడా ఒకటే ప్లాట్ఫామ్లో అయితే అందుబాటులో ఉంటాయంట. ఒక సింగిల్ సబ్స్క్రిప్షన్ ఫీజుతో ఈ మోడల్స్ అయితే యూస్ చేసుకోవచ్చు. ఈవెన్ ఏపీఐస్ని కూడా యూస్ చేసుకొని చెప్తున్నారు. నెలకు ఒక $20 నుంచి $30 అయితే చెల్లించి ఈ మోడల్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. బట్ ఇంటర్నెట్ లో ఏంటంటే ఈ సోషల్ మీడియాలో డిఫరెంట్ పీపుల్ వాళ్ళ యొక్క ఒపీనియన్స్ చెప్పడం ఏంటంటే ఇది ఫ్రీ యూసేజ్ అని చెప్తున్నారు కానీ మంత్లీ, బట్ దానికి కూడా కొన్ని లిమిట్స్ ఉన్నాయి, క్రెడిట్స్ ఉన్నాయని చెప్తున్నారు. కుదిరితే ఈ పర్టికులర్ ఏ స్టార్ట్అప్ గురించి ఒక డెడికేటెడ్ వీడియో కూడా చేస్తాం. ఇక నెక్స్ట్ చూసినట్లయితే అదానీ గారు తాజాగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఖరగ్పూర్ లో ఒక కార్యక్రమంలో అయితే పాల్గొన్నారన్నమాట. ప్లాటినం జూబ్లీ సెలబ్రేషన్స్ అయితే జరిగినాయి. అక్కడ ఈయన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ గురించి కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారనమాట. ఆయన ఏమని చెప్తున్నారంటే భవిష్యత్తులో ఎవరైతే ఇక్కడ ఉన్న ప్రజెంట్ యూత్ ఎవరైతే ఉన్నారో టెక్నాలజీ ఫ్రీడమ్ అయితే సాధించాలని చెప్తున్నారు. ఇవాళ 1000 కోట్లు సంపాదించిన కంపెనీస్ కూడా రేపొద్దున కనుమరుగయ్యే అవకాశం ఉంటుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ వల్ల. ఇవాళ మనకి పెద్ద సామ్రాజ్యాలు అనేవి ల్యాండ్ మీద కట్టట్లేదు, అవి డేటా సెంటర్స్లో అయితే కడుతున్నారు. అవి ఇన్విజిబుల్గా ఉంటాయి, బట్ అదే ఫ్యూచర్ అవుతుంది. అందుకనే విద్యార్థులు కానివ్వండి, యువత కానివ్వండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ గురించి నేర్చుకోండి. అలానే మీకు ఆ ఫ్రీడమ్ అయితే కావాలి, ఏ టెక్నాలజీ సంబంధించిన ఫ్రీడమ్ని పొందాలని చెప్పి ఆయన అభిప్రాయపడ్డారు. ఇక నెక్స్ట్ చూసిన అయితే ఓపెన్ ఏఐ కంపెనీ వాళ్ళు చాట్‌జీపీటీ గో వర్షన్ అయితే తీసుకొచ్చారన్నమాట. ఇది ఒక పెయిడ్ సబ్స్క్రిప్షన్ ప్లాన్ కిందకి అయితే వస్తుంది. ఇది ప్రెసెంట్ ఉన్న చాట్‌జీపీటీ ప్రో కానివ్వండి, చాట్‌జీపీటీ ప్లస్తో పోల్చుకున్నట్లయితే తక్కువ ధరకి అయితే యాక్సెస్లోకి అయితే ఆఫర్ చేస్తున్నారన్నమాట. దీన్ని ప్రైస్ చూసినైతే నెలకి కేవలం $399 ఈ మోడల్ అయితే యాక్సెస్ అయితే వస్తుంది. సో కంపేర్ టు చాట్‌జీపీటీ ప్లస్ తో పోల్చుకుంటే చాలా తక్కువ ధరకు అయితే ఆఫర్ చేస్తున్నారు. మరి ముఖ్యంగా చాట్‌జీపీటీ గో వెర్షన్ లో ఉన్న ఉపయోగం ఏంటంటే GPT-5 యాక్సెస్ ఏదైతే ఉంటుందో ఎక్కువ మెసేజెస్ మీరు యాక్సెస్ అయితే ఉంటుందని చెప్తున్నారు. అలానే మీరు ఇమేజెస్ కానివ్వండి ఎక్కువ ఇమేజ్ జనరేట్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అలానే ఫైల్స్ లాంటివి కూడా ఎక్కువ అప్లోడ్ చేసుకునే యాక్సెస్ అయితే ఇస్తున్నారు అనమాట. బట్ స్టిల్ చాట్‌జీపీటీ ప్లస్ కు ఒక అడ్వాంటేజ్ అయితే ఉంది. పీక్ యూసేజ్ టైమ్స్ లో చాట్‌జీపీటీ ప్లస్ కి అయితే ప్రయారిటీ అయితే ఉంటుందంట. చాట్‌జీపీటీ గోకి అయితే అంత ప్రయారిటీ ఉండదు, బట్ స్టిల్ ఫ్రీ యాక్సెస్ కన్నా బెటర్గా అయితే చాట్‌జీపీటీ గో అయితే ఉంటుందని చెప్తున్నారు. ఎక్కువ జనరేషన్స్ అనేవి చాట్‌జీపీటీ గో ద్వారా అయితే మీరు అయితే యూజ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే చాట్‌జీపీటీ గో పర్టికులర్ సబ్స్క్రిప్షన్ ప్లాన్ యూజ్ చేసి అయితే మీరు వీడియోస్ లాంటివి జనరేట్ చేసుకోవడం అయితే కుదరదు అనమాట. నెక్స్ట్ అయితే ఒక అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆమె తన వెయిట్ని తగ్గించుకోవడం కోసం చాట్‌జీపీటీ ద్వారా ఒక డైట్ ప్లాన్ ప్రిపేర్ చేసుకుందనమాట. ఆ డైట్ ప్లాన్ సహాయంతో 10 కేజీలు బరువు కూడా తగ్గానని చెప్పి ఆమె ఒక పోస్ట్ అయితే పెట్టడం జరిగిందనమాట. జస్ట్ ఒక ప్రాంప్ట్ని యూజ్ చేసి ఆమె తనకు కావాల్సిన ఒక డైట్ని అయితే తెచ్చుకున్నా అని చెప్తున్నారు. దాని ద్వారానే ఆ డైట్ని ఫాలో అయ్యి నేను ఒక వెయిట్ని కూడా తగ్గించుకోగలిగాను అయితే మెన్షన్ చేశారనమాట. సో ఆమె ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో అయితే ఇన్ఫర్మేషన్ అయితే పోస్ట్ చేశారు. ఇక్కడ మీకు ప్రాంప్ట్ అయితే కనిపిస్తుంది కదా, ఇదే ఆమె ఇచ్చిన ప్రాంప్ట్ అనమాట. సో ఇక్కడ ఆమె సంబంధించిన డీటెయిల్స్, హైట్, వెయిట్ అంటే మీరు కాంటే దీన్ని జస్ట్ కాపీ పేస్ట్ చేసుకుని మీకు తగ్గట్టుగా అయితే జనరేట్ చేసుకోవచ్చు అనమాట. ఆమె ఏ టైంలో వర్క్ చేసుకుంటుంది, అలానే బ్రేక్ఫాస్ట్ ఏం తినాలి, దానికి సంబంధించిన ప్రిఫరెన్సెస్ అన్నీ కూడా యాడ్ చేసుకుంటుంది అనమాట. సో మీరు యాస్టీస్గా ఈ పర్టికులర్ కస్టమైజబుల్ ప్రాంప్ట్ని మీరు కాపీ చేసుకుని మీ లైఫ్ స్టైల్ తగ్గట్టుగా ఇస్తే అది జనరేట్ చేస్తుందని చెప్పి ఆమె అయితే పోస్ట్ చేశారు. నెక్స్ట్ చూసినట్లయితే ఎలాన్ మస్క్ ప్రీవియస్గా ఒక 3 సంవత్సరాల క్రితం ఎవరైతే ఎక్స్ ప్లాట్ఫామ్ బిల్డ్ చేయకముందు మనకి ట్విట్టర్ అనే పేరుతో ఉన్నప్పుడు ఒక CEO ఎవరైతే వర్క్ చేశారో మన భారతదేశ సంతతికి చెందిన పరాగ్ అగర్వాల్ గారిని ఉద్యోగం నుంచి పీకేయడం జరిగింది. బట్ ఇప్పుడు అదే వ్యక్తి $30 మిలియన్ వర్త్ గల ఒక ఏ స్టార్ట్అప్ అయితే బిల్డ్ చేసామని చెప్తున్నారు అన్నమాట. సో ఆయన డెవలప్ చేసిన ప్లాట్ఫామ్ పేరు ఏంటంటే ప్యారలల్ అనే ఒక కంపెనీ అయితే బిల్డ్ చేశారు. ఈ ప్యారలల్ అనే ప్లాట్ఫామ్ ఎలా హెల్ప్ చేస్తుందంటే ఒక క్లౌడ్ బేస్డ్ ప్లాట్ఫామ్ అనమాట. ఏ ఏజెంట్స్ ఇంటర్నెట్ నుంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి అది కరెక్టా కాదా, యాక్యురసీగా ఉందా లేదా ఇన్ఫర్మేషన్ అనేది అన్ని డిటెక్ట్ చేసి
కంపెనీస్కి అయితే దీనికి వాళ్ళకి కావాల్సిన సొల్యూషన్స్ అయితే ఆఫర్ చేసే ఒక ఏఐ టూల్ లాంటిది అనమాట. దానికి కావాల్సిన సర్వీసెస్ని ఈ పార్లర్ అనే కంపెనీ వాళ్ళు అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే IIITAలోనే కొంతమంది డిపార్ట్మెంట్లో వర్క్ చేసే ప్రొఫెసర్స్, అక్కడ ఉన్న కొంతమంది సిబ్బంది కలిసి ఒక సరికొత్త ఏఐ టెక్నాలజీని అయితే డెవలప్ చేశారన్నమాట. ఈ టెక్నాలజీ మోడల్ని యూజ్ చేయడం ద్వారా మొక్కలు కానివ్వండి, అక్కడ ఎవరైతే పెంచుతారో వ్యవసాయం చేస్తారో డిసీజ్ రాకుండా ఉండడం కోసం ముందుగానే డిటెక్ట్ చేసే ఈ మోడల్ అనమాట. దీని ద్వారా అక్కడ ఎవరైతే వ్యవసాయం చేస్తూ ఉంటారో వాళ్ళని ఎక్కువగా అక్కడ కల్టివేషన్ లాంటిది పెంచుకోవడం కోసం కానివ్వండి, ఎక్కువ దిగుబడి రావడానికి ఇదైతే హెల్ప్ అవుతుందని చెప్తున్నారు అనమాట. సో అలానే ఈ పర్టికులర్ మోడల్ ఏదైతే ఉంటుందో జస్ట్ ఒక ఇమేజ్ని యూజ్ చేసుకుని ఈ పర్టికులర్ మోడల్ అయితే డిజైన్ చేశారు. అక్కడ కొన్ని ఇమేజ్ క్యాప్చర్ చేసుకుని ఈ మొక్కకి ఏమన్నా డిసీజ్ వచ్చే అవకాశం ఉంటుందా, ముందుగానే ఎటువంటి చర్యలు తీసుకోవాలనే సమాచారం ఈ మోడల్ చెప్తుందంట. ఇక నెక్స్ట్ చూసినట్లయితే వన్ ఆఫ్ ది టాప్ ట్యాక్స్ ఫైలింగ్స్ పోర్టల్ ఏదైతే ఉందో ఈజీ ట్యాక్స్ అనే ఒక సంస్థ వాళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని వాళ్ళ యొక్క ప్లాట్ఫామ్ ఇంటిగ్రేట్ చేసుకున్నట్టుగా చెప్తున్నారు. ఏ టెక్నాలజీని ఇంటిగ్రేట్ చేయడం ద్వారా ITR రిటర్న్స్ ఫైల్ చేయడం మరింత ఈజీగా, ఫాస్ట్గా, మరింత తక్కువ ఖర్చుతో అయితే ఈ పర్టికులర్ ITR ఫైలింగ్ని చేయొచ్చు అని చెప్తున్నారు. అలానే ఎర్రర్స్ని కూడా తగ్గించుకోవచ్చు. ఈ ఫైలింగ్ ఏదైతే ఉంటుందో అది టైంని కూడా 30% తగ్గించుకునే విధంగా ఈ టెక్నాలజీని అయితే యూజ్ చేస్తున్నామని చెప్తున్నారు. ట్యాక్స్ కానివ్వండి, GST, TDS ఇలా డిఫరెంట్ ఏదైతే అంశాలు ఉంటాయో వాటన్నిటిని కూడా ఇంటిగ్రేట్ చేసి ఈ AI మోడల్ దానికి కావాల్సిన ఫైలింగ్ అనేది ఫాస్ట్గా చేయగలుగుతుందని చెప్తున్నారు. నెక్స్ట్ అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పేరుతో కొంతమంది సైబర్ నేరగాళ్ళు చెలరైపోతున్నారు అన్నమాట. తాజాగా వాట్సాప్ గ్రూప్లో ఒక పర్సన్ ట్రేడింగ్ హబ్ అనే ఒక పేరుతో ఒక వ్యక్తికి గ్యాలం వేశారు. ఒక 52 సంవత్సరాల వ్యక్తిని మీరు సంబంధించిన ట్రేడింగ్ యూజ్ చేస్తూ బాగా డబ్బులు సంపాదించని చెప్పి ఏకంగా 2.36 కోట్ల రూపాయలు దోచుకున్నట్టుగా అయితే మెన్షన్ చేస్తున్నారు అనమాట. పోలీసులు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారంగా చూసుకున్నైతే బ్యాక్డ్ స్టాక్ టిప్స్, స్ట్రాటజీస్, ట్యూటోరియల్స్ అయితే ఆఫర్ చేస్తామని చెప్పి ఒక మొబైల్ అప్లికేషన్ అయితే షేర్ చేశారంట. బట్ ఎప్పుడైతే ఆ మొబైల్ అప్లికేషన్ యూజ్ చేసి ట్రేడింగ్ చేద్దామని ఇన్ఫర్మేషన్ అంతా షేర్ చేయగానే అతని బ్యాంక్ ఖాతాలో ఉన్న డబ్బులన్నీ కూడా ఈ సైబర్ నేరగాళ్ళు దోచుకున్నారంట. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఇగ్నిటెక్ CEO అయిన ఎరిక్ వాన్ గారు తాజాగా కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారన్నమాట. 2023 సంవత్సరంలో ఎప్పుడైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ అప్పుడప్పుడే బాగా వృద్ధి చేస్తున్న టైంలో ఆయన ఏమన్నారంటే కంపెనీస్ ఖచ్చితంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవాలి, ఏ టెక్నాలజీని ఇంటిగ్రేట్ చేసుకోలేని ఎవరైతే వ్యక్తులు ఉంటారో వాళ్ళకి ఉద్యోగాలు కల్పించడం అంతే ఉపయోగం ఉండదని చెప్పారు. అలానే అప్పట్లోనే ఆయన చాలా మంది ఉద్యోగస్తుల్ని తమ కంపెనీ నుంచి తొలగించారు, ఎవరైతే ఏ స్కిల్స్ లేవు. ఈ రోజుకి కూడా ఆయన ఏమంటున్నారంటే నేను చెప్పిన ఆ రోజు ఏదైతే మాటలు చెప్పిన ఈ రోజుకి దాన్ని స్టిక్ ఆన్ అయి ఉన్నాను. నేను అప్పట్లో ఏదైతే చాలా మందిని ఉద్యోగస్తులను తొలగించానో ఆ పర్టికులర్ ఉద్యోగస్తులను తొలగించడం ద్వారా నాకు ఇప్పుడు ప్రాఫిట్స్ పెరిగినాయని చెప్పారు. ఎందుకంటే ప్రీవియస్ గా ఏ స్కిల్స్ లేని వ్యక్తులను తొలగించి ఏ స్కిల్స్ ఉన్న వాళ్ళని మేము హైర్ చేసుకున్నాం. అలానే మేము ప్రతి సంవత్సరం కూడా 20% సంబంధించిన ఎడ్యుకేషన్ ఇనిషియేటివ్స్ కోసం డబ్బులు కేటాయిస్తున్నాం. అలా చేయడం ద్వారా ప్రజెంట్ ఉన్న ఎంప్లాయీస్ ఉన్న స్కిల్స్ వాళ్ళే తీసుకుంటున్నాం. రాబోయే రోజుల్లో కూడా అదే స్ట్రాటజీని ఫాలో అవడం ద్వారా మా కంపెనీ మంచిగా వృద్ధి అవుతుందని చెప్పి ఆయన అభిప్రాయపడ్డారు. ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి, చాలా కంపెనీస్ ఏంటంటే వాళ్ళ కంపెనీలో వర్క్ చేసే వాళ్ళని కూడా నాలెడ్జ్ ఉన్న వాళ్ళని హైర్ చేసుకోవడానికి మొగ్గు చూపిస్తున్నాయి. మీరు కూడా ఒకవేళ సంబంధించిన బేసిక్ నాలెడ్జ్ లేకపోతే మన కోర్సులు అయితే జాయిన్ అవ్వచ్చు. మన ఆర్టిఫిషియల్ సంబంధించిన బేసిక్స్ అనే ఆఫర్ చేస్తున్నాం. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ పై కనిపించిన నెంబర్కి వాట్సాప్ చేయండి. ఇక నెక్స్ట్ IIT బాంబే వాళ్ళు ముఖ్యంగా మహిళలను దృష్టిలో పెట్టుకుని వాళ్ళకి ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ పాయింట్ ఆఫ్ వ్యూలో జనరేటివ్ AI కోర్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు అనమాట. ఇది ఒక ప్రొఫెషనల్ కోర్స్ అనేది చెప్తున్నారు. వ్యాపారం చేద్దాం అనుకుంటున్నారు, వాళ్ళకి కావాల్సిన టూల్స్ లాంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ కోర్సులో అయితే అందిస్తామని చెప్తున్నారు. ఈ పర్టికులర్ కోర్స్ సెప్టెంబర్ 13వ తారీఖు నుంచి అయితే స్టార్ట్ అవుతుందని చెప్తున్నారు అనమాట. కోర్సులో భాగంగా చాలా మంది కంపెనీస్ పార్ట్నర్షిప్ అయ్యాయని చెప్తున్నారు. ChatGPT, క్లౌడ్, జెమినై, కోపైలట్, డాలీ, పర్ప్లెక్సిటీ, ఫ్లక్స్1, గ్రాక్, నోట్బుక్, LLM ఇలాంటి టూల్స్ ను కూడా వీళ్ళ కోర్సులు అయితే ఆఫర్ చేస్తారని చెప్తున్నారు. ఇక నెక్స్ట్ అయితే భారతదేశపు ఆన్లైన్ ట్రావెల్ ఏజెన్సీ ఎవరైతే ఉన్నారో యాత్ర ఆన్లైన్ అనే ఒక వెబ్సైట్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన ట్రావెల్ అసిస్టెంట్ అయితే ఇప్పుడు ఇంటిగ్రేట్ చేశారన్నమాట. దీని వల్ల ఎలా హెల్ప్ చేస్తుందంటే ఎవరైనా ప్రయాణికులు దీని ద్వారా బుకింగ్స్ లాంటివి చేసుకునేటప్పుడు స్టార్టింగ్ బుకింగ్ నుంచి అది బుకింగ్ కంప్లీట్ అయ్యే వరకు కూడా ప్రతి స్టెప్ లోని ఏ టూల్ వాళ్ళకి అసిస్ట్ చేస్తుందని చెప్తున్నారు. అలానే ఈ వీళ్ళు డెవలప్ చేసిన మోడల్ పేరు దియా అనమాట. దియా మోడల్ ఏదైతే ఉందో వాయిస్ అసిస్టెంట్ తో పనిచేస్తుంది అనమాట. 100 లాంగ్వేజెస్ లో ఈ మోడల్ సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారు. ఈ పర్టికులర్ అసిస్టెంట్ ఇంటిగ్రేట్ చేయడం ద్వారా మరింత కొత్త కస్టమర్స్ ని తమ ప్లాట్ఫామ్ లోకి ఇన్వైట్ చేయడానికి హెల్ప్ అవుతుందని వీళ్ళు భావిస్తున్నారు. ఇక చివరి అప్డేట్ చూసుకున్నైతే భారతదేశానికి చెందిన ఒక కుర్రాడు ప్రశాంత్ దేబక్ అనే వ్యక్తి ఒక AI మోడల్ అయితే బిల్డ్ చేశారన్నమాట. ఈ AI మోడల్ ఏదైతే ముఖ్యంగా ఎవరైతే జాబ్ సెర్చ్ చేస్తూ ఉంటారో వాళ్ళు చాలా టైం సెర్చ్ చేసుకునే ఇబ్బంది తగ్గించి క్షణాల వ్యవధిలోనే కావాల్సిన జాబ్ కి అప్లై చేసుకునే విధంగా ఒక AI మోడల్ డెవలప్ చేశారని చెప్తున్నారు. దాని పేరే ARC-B అనే ఒక AI మోడల్ అనమాట. ఈ AI మోడల్ కి రెగ్యులర్ గా ఉన్న
జాబ్ సెర్చ్ ప్లాట్ఫామ్ కి తేడా ఏంటంటే ఇందులోని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్ ఏదైతే ఉందో 100 seconds లోనే మీరు కావాల్సిన రిక్రూటర్ ని కనెక్ట్ చేస్తుందని చెప్తున్నారు. ఒకవేళ రిక్రూటర్ ని కనెక్ట్ చేయకపోతే మీకు ఈ మోడల్లో మీరు సబ్స్క్రిప్షన్ తీసుకుంటే అమౌంట్ రిఫండ్ ఇస్తామని చెప్తున్నారు. అలానే ఈ పర్టికులర్ మోడల్ ఏదైతే ఉందో మీకున్న స్కిల్స్ ని మ్యాచ్ చేసే విధంగా AI టూల్ మీకు తగ్గ కంపెనీస్ ని ఫైండ్ చేస్తుందని చెప్తున్నారు. రియల్ టైమ్ లో మార్కెట్ కి మీ స్కిల్స్ సెట్ అవుతుందా లేదా అది కూడా సెట్ చేస్తుందని చెప్తున్నారు. అలానే వీళ్ళ ఎర్లీ ట్రయల్ బేసిస్ లో 70,000 మంది ఎవరైతే జాబ్స్ కోసం వెతుక్కుంటున్నారో వాళ్ళకి రిక్రూటర్స్ ని చేరేలా చేసిందంట. సో చాలా తక్కువ టైంలోనే ఇలా చేయగలిగిందని చెప్తున్నారు. భారతదేశం చెందిన కుర్రాడు ప్రపంచవ్యాప్తంగా ఎవరైతే జాబ్స్ కోసం ఇబ్బంది పడుతున్నారో ఆ సమస్యను అయితే తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. ఇవి లేటెస్ట్ అప్డేట్స్ అంటే. అలానే మన ఏ తెలుగు ఛానల్ తరపున కేవలం 3,000 రూపాయల నుంచి ఏ కోర్స్ అయితే ఆఫర్ చేస్తున్నాం. ఇంట్రెస్ట్ మన ఏ తెలుగు కోర్సులు జాయిన్ అవ్వాలనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి. ఇటువంటి లేటెస్ట్ ఏ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.